స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు 2 చిట్కాలతో పెసర పునుకులు, టమాటా చట్నీ అండి. టమాటా చట్నీకి ఉల్లిపాయలు, అల్లం ముక్క, టమాటాలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి స్టవ్ వెలిగించి స్పూన్ పెట్టి బాండి పెట్టి ఆ స్పూన్ వేసి నూనె మరిగాక ఇవన్నీ వేపుతూ మధ్యలో వేపుతూ మూత పెట్టి ఉప్పు వేసి మగ్గబెట్టుకున్న తర్వాత చల్లారి పక్కన ఉంచుకోవాలండి. రాత్రి ఒక గ్లాస్ పెసరపప్పులో 2 స్పూన్లు బియ్యం వేసి నానబెట్టి ఉంచుకోవాలండి. ముందు రోజు రాత్రే. సాయంత్రం వేసుకోవాలంటే ఉదయాన్నే చేసుకోవాలండి నానబెట్టుకోవడం. అయితే ఈ ఉల్లిపాయ, టమాటా, ఎండుమిరపకాయలు అన్నీ చల్లారిన దాన్ని మిక్సీలో వేసిన తర్వాత అందులో 4 వెల్లుల్లి గుడ్లు పచ్చి వేసుకోవాలండి. ఇది ఫస్ట్ చిట్కా అండి. పచ్చివి ఎందుకంటే హార్ట్‌లో బ్లాక్స్ ఉన్న, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న, హార్ట్ పంపింగ్, బ్లడ్ పంపింగ్ అన్నిటికి చాలా చాలా బెటర్ అండి. పచ్చి ఉల్లిపాయ డైరెక్ట్‌గా తినలేం కాబట్టి చట్నీ, పచ్చళ్ళు చేసేటప్పుడు పచ్చి వెల్లుల్లి డైరెక్ట్ మిక్సీలో వేసి పట్టుకుంటే చాలా బెటర్ అండి. మెత్తగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొద్దిగా మిక్సీలో వాటర్ వేసి కలిపేసి పెట్టుకోవాలి. రాత్రి నానబెట్టిన పెసరపప్పుని ఒక కన్నాలున్న జాలి గానీ, స్టీల్ కన్నాలున్న గిన్నె గానీ, నెట్‌లో గానీ వేసి నీళ్ళన్నీ వాడిన తర్వాత వేయాలి. నీళ్ళతో వేస్తే మాత్రం నూనె లాగేస్తాయి పునుకులు. అలాగే పునుకులు మాదిరిగా కాకుండా చిన్న చిన్న అట్టుల్లా వస్తాయండి. మధ్యలో ఈ చట్నీకి తిరగమూత పెట్టేసుకున్నాం గదండీ! అయితే ఈ మిక్సీ పట్టేటప్పుడు మాత్రం మిక్సీ నాబు ఆన్ ఆఫ్‌లో పెడుతూ కొద్దిగా ఐస్ ముక్కలు వేసి ఆహ్, మిక్సీ పట్టుకుంటే స్మూత్‌గా వస్తాయి. గ్రైండర్‌లో వేసిన మాదిరిగానే పునుకులొస్తాయి. కాపోతే దీంట్లో మనం ఏంటంటే, మిక్సీ పట్టిన పెసరపప్పు రుబ్బుని మూత పెట్టేసి, ఉప్పు కలిపేసి గంట సేపు ఉంచుకుంటే, మనకి ఆ క్రిస్పీనెస్, సాఫ్ట్‌నెస్ వస్తది. మనం సోడా గుండా బేకింగ్ పౌడర్ వేసి కలిపితే ఎలా సాఫ్ట్‌నెస్ వస్తదో అలా ఉంటదండి. చిన్న పులిస్తే మనకి పునుకులు గానీ, బోండాలు గానీ చాలా బావుంటాయి. వితౌట్ కెమికల్ వేయకుండా. అది కెమికల్ అంటే బేకింగ్ అదని కొంచెం కెమికల్‌తో సంబంధించినయి కదండీ! చూడండి గలగలని శబ్దం వస్తుంది. ఈ లిక్విడ్ చట్నీతో పెసర పునుకులు తింటే ఉంటదండి. డీప్ ఫ్రై మాత్రం కొంచెం మంత్లీ వన్స్ ఆర్ 2 టైమ్స్ చేసుకుంటే బెటర్ అండి. ఎలాగుందో లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.